హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ జియోగ్రఫీ నుంచి 6వ పాఠమైన జనాభా గురించి నేర్చుకోబోతున్నాం. వరదలు లేదా సునామీ వంటి సహజ సంఘటనలు రద్దీగా ఉండే ఒక గ్రామాన్ని లేదా పట్టణాన్ని ప్రభావితం చేసినప్పుడు మాత్రమే విపత్తుగా మారుతాయి. విపత్తుగా ఎప్పుడు మారుతుంది అంటే వరదలు, సునామీ వంటి సహజమైన సంఘటనలు రద్దీగా ఉండే గ్రామాన్ని కానీ పట్టణాన్ని కానీ ప్రభావితం చేసినప్పుడు మాత్రమే విపత్తుగా మారుతాయి. మానవులు భూ వనరులకు ఉత్పత్తిదారులుగాను వినియోగదారులుగాను ఉన్నారు. మానవులు ఉత్పత్తిదారులుగా వినియోగదారులుగా ఉన్నారన్నమాట. వేటికి? భూమి యొక్క వనరులకు. భారతదేశ జనగణన శాఖ మన దేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనే సమాచారాన్ని ఏ శాఖ అందిస్తుంది అంటే జనగణన శాఖ అనేది అందిస్తుంది. జనగణన అనేది కాలానుగుణంగా జరిగే ఒక అధికారికమైన జనాభా లెక్కింపు. ఒక అధికారికంగా జనాభా ఎంతమంది ఉన్నారు అని చెప్పడాన్ని ఏమంటారంటే జనగణన అని అంటారు. భారతదేశంలో మొదటి జనగణన అనేది 1872వ సంవత్సరంలో జరిగింది. ఫస్ట్ జనగణన అనేది మన భారతదేశంలో ఎప్పుడు జరిగింది అంటే 1872వ సంవత్సరంలో జరిగింది. అయితే మొదటి సంపూర్ణ జనగణన అనేది 1881 సంవత్సరంలో జరిగింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే ఫస్ట్ జనగణన జరిగింది అని అడిగితే మాత్రం 1872, సంపూర్ణ జనగణన మొదట జరిగిన సంపూర్ణ జనగణన అని అడిగితే మాత్రం 1881 సంవత్సరంలో జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ గణనలు జరుపుతారు. జనాభా లెక్కలు ఎప్పుడు జరుపుతారు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనలు అనేవి జరుపుతారు. భారత జనగణన అనేది జనాభా, సామాజిక, ఆర్థిక సమాచారానికి మూలం. మన జనగణనలో ఉత్త జనాభా లెక్కింపు మాత్రమే కాకుండా జనాభా, సామాజిక అలాగే ఆర్థికమైన సమాచారాన్ని మొత్తం కేంద్రీకృతం చేయబడుతుంది. జనాభా యొక్క పరిమాణం మరియు వ్యాప్తి. సంఖ్యాపరంగా భారతదేశ జనాభా పరిమాణం మరియు విస్తరణ ఇప్పుడు చూసినట్లయితే మార్చ్ 2011 నాటికి భారతదేశ జనాభా 1210.6 మిలియన్లు ఉంది అన్నమాట. మన భారతదేశ జనాభా ఎంతుంది? 1210.6 మిలియన్లుగా ఉంది 2011 నాటికి. ఇది ప్రపంచంలో జనాభాలో 17.5%గా ఉంది. మన భారతదేశం ప్రపంచంలో జనాభాలో ఎన్నవ శాతం అని అడిగితే 17.5%గా ఉంది. ఈ 1.21 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచ విస్తీర్ణంలో 2.4%గా ఉన్న మన దేశంలో విస్తారమైన 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసమానంగా వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ విస్తీర్ణంలో మొత్తంలో మన భారతదేశంలో 1.21 బిలియన్ల మంది ప్రజలు ఉన్నట్లయితే అది మన దేశంకి వచ్చేసరికి అసమానంగా అనేది వ్యాపించి ఉన్నారు. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువగా, ఒక రాష్ట్రంలో తక్కువగా, అలాగా అసమానంగా వ్యాపించి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మన దేశ విస్తీర్ణం ఇచ్చున్నారు. మన దేశ విస్తీర్ణం ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఆ విస్తీర్ణంలో మన భారతదేశ జనాభా అనేది అసమానంగా వ్యాపించి ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 199 మిలియన్లు జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్ అనేది అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉందన్నమాట. అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారంటే 199 మిలియన్ల జనాభా కలిగి ఉంది. ఎప్పుడు? 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. తర్వాత దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్లో దాదాపు 16% మంది ఉన్నారు. మన దేశంలో మొత్తం మీద తీసుకుంటే 16% మంది జనాభా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. కాబట్టి ఉత్తరప్రదేశే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా మన భారతదేశంలో ఉంది. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం కేవలం 0.6 మిలియన్ల జనాభాను కలిగి ఉండగా, అలాగే లక్షద్వీప్లో 64,429 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే అసమానంగా జనాభా అనేది ఉండడం మనం గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్లో 16% మంది ఉంటే దేశ జనాభాలో 16% ఉత్తరప్రదేశ్లో ఉంటే కేవలం సిక్కింలో 0.6 మిలియన్ జనాభా, లక్షద్వీప్లో 64,429 మంది జనాభా మాత్రమే ఉండడం మనం గమనించవచ్చు. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది కేవలం 5 రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. అవి ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాలలోనే
సగానికి సగం జనాభా అనేది నివసిస్తూ ఉన్నారు. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ భారతదేశ మొత్తం జనాభాలో కేవలం 5.5% మాత్రమే ఉంది. మన భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్దదైన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ అన్నమాట. రాజస్థాన్లో భారతదేశం మొత్తం జనాభాలో కేవలం 5.5% మాత్రమే ఉంది. కానీ ఉత్తరప్రదేశ్లో 16% జనాభా అనేది కలిగి ఉంది. కానీ విస్తీర్ణ పరంగా ఎత్తుకుంటే రాజస్థాన్ అనేది పెద్ద రాష్ట్రం, కానీ అక్కడ జనాభా అనేది 5.5% మాత్రమే ఉన్నారు. భారతదేశంలో జనాభా అసమాన విస్తరణకు కారణం ఏంటంటే భౌగోళిక, ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇట్లా అసమాన విస్తరణకు కారణం ఏమై ఉంటుందంటే భౌగోళికంగా అయినా, ఆర్థికంగా అయినా, అంటే ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, లేదా సామాజికంగా మరియు రాజకీయ కారణాలు వల్ల అయినా ఉంటుంది. అంటే భౌగోళికంగా అంటే అక్కడ నేల చదునుగా గరుకు నేలలు ఉండడం వల్ల, అలాగే ఏటవాలు ఉండే ప్రదేశాలు ఉండడం వల్ల అక్కడ జనాభా అనేది విస్తరణ అనేది అసమానంగా ఉండడం జరుగుతుంది. జనసాంద్రత బట్టి భారతదేశ జనాభా పంపిణీ. జనసాంద్రత అంటే ఏంటంటే ఒక యూనిట్, అంటే నిర్దిష్టమైన ప్రాంతంలో గల జనాభా సంఖ్యను జనసాంద్రతగా లెక్కిస్తారు. అంటే ఒక యూనిట్ ప్రాంతంలో ఉండే జనాభా సంఖ్యను జనసాంద్రతగా లెక్కిస్తారనమాట. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అంటే ప్రపంచంలో ఎత్తుకుంటే మన భారతదేశంలో కూడా జనసాంద్రత ఎక్కువగా కలిగి ఉన్నారనమాట. భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగిన దేశాలు బంగ్లాదేశ్, జపాన్. మన భారతదేశం కంటే ఎక్కువ జనసాంద్రత ఉండే దేశాలు ఏంటంటే 2 ఉన్నాయి. అవి బంగ్లాదేశ్, జపాను. బంగ్లాదేశ్ ఒక చదరపు కిలోమీటర్కి 1265 మంది జనాభాను కలిగి ఉంటే జపాన్ ఒక చదరపు కిలోమీటర్కి 347 మంది జనాభాను కలిగి ఉంది. ఇది మాత్రం టెక్స్ట్ బుక్లో లేదు, మీరు కనుక్కోండి అని చెప్పి ఇచ్చున్నారు. ఇది మాత్రం నేను రెఫర్ చేసి రాశాను. తర్వాత 2011 సంవత్సరం భారతదేశం జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 382 మందిని కలిగి ఉంది. ఈ 2011 సంవత్సరం వచ్చేసరికి మన భారతదేశం యొక్క జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది ఉన్నారంటే 382 మందిని కలిగి ఉన్నారనమాట. బీహార్లో ఒక చదరపు కిలోమీటర్కు 1102 మంది జనాభా అనేది ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఒక చదరపు కిలోమీటర్లకు 17 మంది మాత్రమే ఉన్నారనమాట. అంటే దీన్ని జనసాంద్రతగా మనం చెప్పచ్చు. జూన్ 2014 భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ అనేది ఏర్పడింది. తెలంగాణ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే జూన్ 2014లో భారతదేశం నుంచి 29వ రాష్ట్రంగా, అంతకుముందు 28 రాష్ట్రాలు ఉండగా 29వ రాష్ట్రమైన తెలంగాణ కొత్తగా జూన్ 2014 ఏర్పడిందనమాట. తర్వాత 5/8/2019 తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంను జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎప్పుడు విభజించారు అంటే 5వ తేదీ 8వ నెల 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ను లడాక్ మరియు జమ్మూ కాశ్మీర్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అస్సాం మరియు చాలా ద్వీపకల్ప రాష్ట్రాలు మధ్యస్థ జనసాంద్రత కలిగి ఉన్నాయి. అస్సాము అలాగే చాలా ద్వీపకల్ప రాష్ట్రాలు మధ్యస్థమైన జనసాంద్రత కలిగి ఉన్నాయన్నమాట. ఉత్తర మైదానాలు దక్షిణాన కేరళలో అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్నారు. అత్యల్ప జనసాంద్రత అంటే అస్సాము మరియు చాలా ద్వీపకల్ప రాష్ట్రాలు వస్తాయి. అత్యధిక అంటే ఉత్తర మైదానాలు మరియు దక్షిణాన కేరళ రాష్ట్రాల్లో అత్యధిక జనసాంద్రత ఉన్నారు. ఈ ఉత్తర మైదానాలు అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహారు, పంజాబు, హర్యానా, రాజస్థాను, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, అలాగే జమ్మూ కాశ్మీరు, లడాక్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలను వీటన్నిటిని కలిపి ఉత్తర మైదానాలు అంటారు. ఈ ఉత్తర మైదానాలు అలాగే కేరళలో అధిక జనసాంద్రత ఉన్నదన్నమాట. భారతదేశంలో జనాభా మార్పు 3 ప్రక్రియల పరస్పర చర్యల ప్రభావంగా ఉంటుందన్నమాట. అవి జనాభా మార్పు ఏ విధంగా జరుగుతుంది అని అంటే అవి 3 అన్నమాట. అవి జననాలు, మరణాలు, వలసలు. జననాల వల్ల జనాభా మార్పులో మార్పు వస్తుంది. అలాగే మరణాల్లో వలసలు జరిగిన ఈ 3 ప్రక్రియలు జరిగితే అప్పుడు జనాభాలో మార్పు అనేది జరగడం చూస్తాము. జనాభా పెరుగుదల ఒక నిర్దిష్ట కాలంలో,
ఉదాహరణకు గత 10 సంవత్సరాల కాలంలో ఒక దేశం భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల అంటారు. అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో వచ్చిన జనాభా మార్పును ఏమంటారు? జనాభా పెరుగుదల అంటారు. ప్రతి సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల అంటారు. ఇది మునుపటి జనాభాను తరువాతి జనాభా నుంచి తీసివేయడం ద్వారా లెక్కిస్తారు. ఈ స్థూల పెరుగుదల అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం లేదా 10 సంవత్సరాలలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల అంటారు. దీన్ని ఎలా లెక్కిస్తారంటే మునుపటి జనాభా నుంచి ఇప్పుడుండే జనాభాను తీసివేయడం ద్వారా లెక్కిస్తారన్నమాట. ద్వారా స్థూల పెరుగుదలను లెక్కిస్తారు. దీన్ని నిర్దిష్ట పెరుగుదలగా సూచిస్తారు. ఇట్లా లెక్కించిన తర్వాత దీనినే నిర్దిష్ట పెరుగుదలగా సూచించడం జరుగుతుంది. సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి 100 మంది వ్యక్తులకు 2 వ్యక్తులు పెరిగారు అని అర్థం. దీనినే వార్షిక వృద్ధి రేటు అంటారు. వార్షిక వృద్ధి రేటు అంటే ఏంటంటే ఒక సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి 100 మంది వ్యక్తులకు 2 వ్యక్తులు పెరిగితే అంటే 2% మంది పెరుగుదల రేటు ఉంటే దాన్ని వార్షిక వృద్ధి రేటు అని అంటారన్నమాట. భారతదేశ జనాభా 1951లో 361 మిలియన్ల నుంచి 2011లో 1210 మిలియన్లకు స్థిరంగా పెరుగుతుందన్నమాట. ఇది చాలా ఎక్కువగా జనాభా అనేది పెరగడం గమనించవచ్చు. 2045 నాటికి భారతదేశం చైనాకు అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది. మన అంచనా ప్రకారం భారత జనగణన అంచనా ప్రకారం ఏంటంటే 2045 నాటికి భారతదేశం అనేది చైనాను కూడా అధిగమించి జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించవచ్చు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసమే జనాభా సహజ పెరుగుదల. జనాభా అనేది ఎలా పెరుగుతుంది అని నిర్ణయించుకోవడానికి జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసాలు ఉంటే జనాభా అనేది సహజంగా పెరుగుదల జరుగుతుంది. జనన రేటు అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్య. దీనిని జననాల రేటు అని అంటారు. మరణాల రేటు అంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులలో జరిగిన మరణాల సంఖ్యను మరణాల రేటు అంటారు. తర్వాత వలసలు. ఈ 3 ప్రభావితం చేస్తాయి. దీనిని జనాభా మార్పును ప్రభావితం చేస్తాయి. ఏంటి? జననాల రేటు, మరణాల రేటు, వలసలు. వివిధ ప్రాంతాలు మరియు భూభాగాల మధ్య ఉన్న ప్రజల కదలికనే వలసలు అంటారు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్నే వలసలు అని అంటారు. వలస అనేది దేశీయంగా లేదా అంతర్జాతీయంగా కావచ్చు. ఇది వలస అనేది దేశీయంగా అంటే భారతదేశంలోనే వలస వెళ్ళవచ్చు లేదా అంతర్జాతీయంగా వెళ్ళొచ్చు. కానీ భారతదేశ జనాభాలో మార్పు అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే దేశీయ వలసలు ఏర్పడినప్పుడు సంభవించదు. అంతర్జాతీయ వలస అయినప్పుడు మాత్రం మన భారతదేశం జనాభా మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఎందుకంటే మన భారతదేశంలోనే వలస జరిగితే వేరే రాష్ట్రంలో వెళ్ళినా కూడా ఆ రాష్ట్రాల్లో జనాభా లెక్కల్లో మార్పు జరుగుతుంది. కానీ మన భారతదేశ జనాభాలో మార్పు ఏమీ జరగదు. జనాభా మార్పును నిర్ణయించే ముఖ్యమైన కారకం ఏంటంటే వలసల కారణంగా 1951లో జనాభా 17.29% ఉన్న పట్టణ జనాభా 2011లో 31.80%కి పెరిగిపోయిందన్నమాట. కేవలం వలసల కారణంగా. ఒక దశాబ్దంలో అంటే 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాలు 35 నుంచి 53కు గణనీయంగా పెరిగాయన్నమాట. అంటే ఒక 10 సంవత్సరాల్లోనే మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాలు ఎన్నున్నాయి? 35 నుంచి 53కు గణనీయంగా పెరిగిపోయింది. భారతీయ జనాభా యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం దాని కౌమార జనాభా పరిమాణం. కౌమార జనాభా పరిమాణం అంటే 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్నమాట. జాతీయ జనాభా విధానం. భారత ప్రభుత్వం 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ జనాభా విధానం అంటే NPP 2000 నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది అనేక సంవత్సరాల ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలన్నింటినీ కలిపి ఒక చట్టాన్ని అనేది రూపొందించడం జరిగింది. NPP 2014 చేసిన కార్యక్రమాలు అవేంటంటే 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ పాఠశాల విద్య అందించడం,
శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జనాలకు 30 కంటే తక్కువగా తగ్గించడం, టీకా ఇవ్వడం ద్వారా నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడం, బాలికలకు ఆలస్యంగా వివాహం బాలికలకు ఆలస్యంగా వివాహం చేయడం ప్రోత్సహించడం, కుటుంబ సంక్షేమాన్ని ప్రజా కేంద్రీకృత కార్యక్రమంగా మార్చడం. ఇవన్నీ NPP 2000 చేపట్టిన కార్యక్రమాలు అన్నమాట. ఇంతటితో ఈ చాప్టర్ అనేది పాయింట్ టు పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే అభ్యాసాన్ని చూసినట్లయితే, వలసలు జనాభా సంఖ్య విస్తరణ మరియు కూర్పును కింది వానిలో ఎక్కడ మారుస్తాయి? బయలుదేరే ప్రాంతం, రాక ప్రాంతం. బయలుదేరే మరియు రాక ప్రాంతం రెండింటిలో ఏది కాదు. ఆన్సర్ ఏంటంటే బయలుదేరే ప్రాంతం మరియు రాక ప్రాంతం రెండింటిలో. ఏంటంటే బయలుదేరే ప్రాంతం నుంచి తగ్గిపోవచ్చు, రాక ప్రాంతంలో పెరుగుతుంది. కాబట్టి జనాభా సంఖ్య విస్తరణ అనేది బయలుదేరే ప్రాంతం మరియు రాక ప్రాంతం రెండింటిలో మార్పు అనేది జరుగుతుంది. జనాభాలో అధిక సంఖ్యలో పిల్లలు దేని ఫలితంగా ఉన్నారు? అధికంగా పిల్లలు అంటే అధిక జననాల రేట్లు, అధిక ఆయు ప్రమాణం, అధిక మరణాల రేటు, ఎక్కువ మంది వివాహిత జంటలు. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే అధిక జననాల రేట్లు. అధిక జననాలు ఉండడం వల్ల అధిక సంఖ్యలో పిల్లలు అనేది ఉన్నారనమాట. జనాభా పెరుగుదల పరిమాణాన్ని ఏది సూచిస్తుంది? ఒక ప్రాంతం యొక్క మొత్తం జనాభాన ప్రతి సంవత్సరం జోడించిన వ్యక్తుల సంఖ్య, జనాభా పెరుగుదల రేటు ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. దీంట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం జోడించిన వ్యక్తుల సంఖ్య అంటే జనాభా పెరుగుదల పరిమాణం అంటే పెరిగింది జనాభా అని ఏది సూచిస్తుందంటే ప్రతి సంవత్సరం జోడించిన వ్యక్తుల సంఖ్య అన్నమాట. జనగణన ప్రకారం అక్షరాస్యుడైన వ్యక్తి ఎవరు? అతడు లేదా ఆమె పేరు చదవడం లేదా రాయగలగడం అయినా వచ్చుండాలి. ఏ భాషనైనా చదవగలరు, రాయగలరు. 7 సంవత్సరాల వయసు వారు అవగాహనతో ఏ భాషనైనా చదవగలరు, రాయగలరు. 3 Rలు చదవడం, రాయడం, అంకగణితం తెలుసు. వీటిలో ఏంటంటే జనగణన ప్రకారం అక్షరాస్యుడు అయిన వ్యక్తి అని అంటే ఏంటంటే అతను లేదా ఆమె పేరు చదవడం, రాయడం వచ్చి ఉంటే వాళ్ళు అక్షరాస్యులుగా గుర్తించడం జరుగుతుంది. ఇంతటితో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో 9th క్లాస్ టోటల్ జియోగ్రఫీ మొత్తం కంప్లీట్ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. తర్వాత 9th క్లాస్లో తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయండి.